హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఆంధ్రప్రదేశ్లో కోర్టులో వివిధ రకాల నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యడం జరిగింది. 7th నుండి డిగ్రీ క్వాలిఫికేషన్ దాకా చాలా రకాల నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ వీడియో చేశాను. అలాగే సిలబస్ వీడియో కూడా చేయడం జరిగింది. అలాగే ప్రీవియస్ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి అయితే చూడండి. ఇక ఇన్ఫర్మేషన్ ఈరోజు ఇంకొక పేపర్ డిస్కస్ చేసే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇందులో డిగ్రీ క్వాలిఫికేషన్ రిలేటెడ్‌గా పోస్టులు, ఇంటర్ క్వాలిఫికేషన్, 10th అండ్ 7th 3 రకాలుగా అయితే విభజించడం జరిగింది. 3 రకాల సిలబస్‌లు అయితే ఉంటాయి. జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్ ఇవన్నీ కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి వీటన్నిటికి కామన్‌గా సింగిల్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు. ఓకే. కాకపోతే జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్‌కి కేవలం సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. కాకపోతే స్టెనోగ్రాఫర్, టైపిస్ట్ వచ్చేసరికి నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంటర్ క్వాలిఫికేషన్‌కి సంబంధించి ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, కాపీస్ట్‌కి అయితే కామన్‌గా ఒక సిలబస్ ఉంటుంది. వీటికి కామన్‌గా ఒక ఎగ్జామ్ అయితే కామన్ టెస్ట్ అయితే పెడతారు. కాకపోతే కాపీస్ట్‌కి అయితే సెకండ్ మళ్ళీ టైప్ టెస్ట్ ఉంటుంది. ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్‌కి సింగిల్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్, డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్‌కి ఒక సిలబస్ ఉంటుంది. ఈ మూడిటికి కలిపి కామన్‌గా ఒక టెస్ట్ పెడతారు. 7th, 10th డిఫరెంట్ క్వాలిఫికేషన్ అయినప్పటికీ కామన్‌గా ఒక ఎగ్జామే పెట్టడం జరిగింది లాస్ట్ టైమ్ అనేది. దీనికి ఎక్స్‌ట్రాగా డ్రైవర్‌కి డ్రైవింగ్ టెస్ట్ అయితే మనకి ఎగ్జామ్ తర్వాత సెకండ్ టెస్ట్ ఉంటుంది. ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్‌కి సింగిల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. నిన్న ఆల్రెడీ జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, స్టెనో టైపిస్ట్‌కి సంబంధించిన ప్రీవియస్ పేపర్ అయితే మనం డిస్కస్ చేసాం. ఈ రోజు ప్రాసెస్ సర్వర్, డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్‌కి సంబంధించిన ప్రీవియస్ పేపర్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకే. ఇది మనకి డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్‌కి సంబంధించి మనకి డిసెంబర్ 28, 2022లో కండక్ట్ చేసిన ఎగ్జామ్‌కి సంబంధించిన క్వెషన్ పేపర్ అనేది. మీకు క్వెషన్స్ ఒకసారి చూసినట్లయితే ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఒక ఐడియా వస్తుందని చెప్పి ప్రీవియస్ పేపర్ చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ హాస్ ద సెకండ్ లార్జెస్ట్ కోస్టల్ లైన్ ఇన్ ద కంట్రీ విత్ ద లెంగ్త్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ. ఆంధ్రప్రదేశ్ రెండవ అతిపెద్ద తీర ప్రాంతాన్ని కలిగి ఉంది కదా! దాని పొడవు ఎంత అని అడుగుతున్నారు. 974 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఓకే. ఫస్ట్ మనకి కోస్టల్ లైన్ ఏది అతిపెద్ద తీరరేఖ కలిగింది అన్నది కామెంట్ చేయండి. ఆఫ్టర్ ఓవర్ డాష్ స్టే ఇన్ సౌత్ ఆఫ్రికా, గాంధీ రిటర్న్ టు ఇండియా 9th January 1915. దక్షిణాఫ్రికాలో ఎన్ని సంవత్సరాలకు పైగా గడిపిన తర్వాత గాంధీ గారు 9 జనవరి 1915 భారతదేశానికి తిరిగి వచ్చారు అని అయితే క్వశ్చన్ అడగడం జరిగింది. 21 సంవత్సరాలకు పైగా దక్షిణాఫ్రికాలో గడిపిన తర్వాత మనకి గాంధీ గారు 9 జనవరి 1915 భారతదేశానికి తిరిగి వచ్చారు. ఈ జ్ఞాపకార్థంగానే మనం ప్రతి సంవత్సరం కూడా 9 జనవరిన ఎన్ఆర్ఐ డే, ప్రవాసీ భారతీయ దివాస్‌ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఓకే. 2 కూడా జీకే రిలేటెడ్‌గా ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా ఒక ప్రశ్న అడిగారు. బెంగుళూరుకు చెందిన లాభా పాశ్చలేని థింక్ ట్యాంక్ పబ్లిక్ అఫైర్స్ సెంటర్ రూపొందించిన పబ్లిక్ అఫైర్ ఇండెక్స్ 2022లో 18 పెద్ద రాష్ట్రాల్లో 0.6948 స్కోర్‌తో సుపరిపాలన అందిస్తున్న రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది అని అయితే అడిగారు. సో హర్యానా. ఇండెక్స్ రిలేటెడ్‌గా నిన్న పేపర్‌లో కూడా మనం ఎక్కువ క్వెషన్స్ గమనించాం. కాబట్టి ఇండెక్స్ రిలేటెడ్‌గా అయితే మీరు నెగ్లెక్ట్ చేయకుండా కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ చూసుకోండి. సో స్టేట్ రిలేటెడ్‌గా ఏమన్నా నీతి ఆయోగ్ నాట్లో మనకి రాష్ట్రాలకు సంబంధించి ఏమన్నా మనకుందా? మన రాష్ట్రం ఎన్నో ర్యాంక్‌లో ఉంది ఇలాంటివి. అలాగే ఓవరాల్‌గా హ్యాపీనెస్ ఇండెక్స్ గాని, గ్లోబల్ పీస్ ఇండెక్స్ గాని, హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ గాని ఇలాంటి ఇండెక్స్‌లో అన్నిట్లోనూ కూడా ఇండియా ర్యాంక్ ఎంత? సో ఇలాంటివన్నీ కూడా ఓవరాల్‌గా మనకి ఇండియా ర్యాంక్ ఎంత? సో టాప్ ప్లేస్‌లో ఏ కంట్రీ ఉంది? టాప్ 3 ఇలాంటివన్నీ కూడా చూసుకోండి. నెక్స్ట్ ద చారీ ఫోక్ డాన్స్ ఆఫ్ రాజస్థాన్ బిలాంగ్స్ టు ద క్రిష్ కిషన్‌గఢ్ అండ్ ఓన్లీ వుమెన్ ఆఫ్ డాష్ కమ్యూనిటీ పర్ఫార్మ్ ద డాష్. రాజస్థాన్‌లోని చారీ జానపద నృత్యం కిషన్‌గఢ్‌కి చెందినది మరియు డాష్ కమ్యూనిటీకి చెందిన మహిళలు మాత్రమే ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఓకే. గుజ్జర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే డాన్స్ అనేది మనకి పర్ఫార్మ్ చేస్తారు. ఆర్ట్ అండ్ కల్చర్ గాని, డాన్స్ రిలేటెడ్‌గా గాని మనకి ప్రశ్నలు సిలబస్‌లో డైరెక్ట్‌గా ఇచ్చారు కదా! సో ఖచ్చితంగా టాపిక్ అనేది మనం డీప్‌గా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. Next, in February 2022, under the Garbage Free City Vision, the Ministry of Housing and Urban Affairs approved డాష్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఫిబ్రవరి 2022లో చెత్తరహిత నగరాలు విజన్ కింద గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి డాష్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. అంటే ఇది కూడా కరెంట్ అఫైర్స్ బిట్ మనకి 235 కోట్లు. ఇది మనకు అంత అనవసరం. ఎందుకంటే ఇది కరెంట్ అఫైర్స్ ఓల్డ్ అయిపోయింది కాబట్టి జస్ట్ మీకు కరెంట్ అఫైర్స్‌లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, ముఖ్యంగా స్టేట్ కరెంట్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఏమైనా ప్రభుత్వ పథకాలు గాని, లేదా వరల్డ్ బ్యాంక్ లాంటివి మనకి ఆంధ్రప్రదేశ్‌కి ఏమన్నా లోన్స్ ఇచ్చాయా? మనకి ఏదన్నా పర్టిక్యులర్ థింగ్‌కి సంబంధించి ఎంత లోన్ ఇచ్చారో, లేదా ఏదైనా స్కీమ్‌కి సంబంధించి ఎవరైనా మనకి ఏమైనా ఇచ్చారా అమౌంట్స్ అనేవి, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా మనం చూసుకోవాలి. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లా తాడిపత్రి నగరంలో స్వామి వెంకటేశ్వరుని ఆలయమైన చింతల వెంకటేశ్వర స్వామి ఆలయం ఏ నది ఒడ్డున నెలకొని ఉంది. ఓకే.
ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రముఖ దేవాలయాలు కానీ, మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమైన నదులు, అలాగే మన చుట్టుపక్కల బార్డర్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో, ఆంధ్రప్రదేశ్కి ఆనుకుని ఉన్న బార్డర్ స్టేట్స్కి సంబంధించి నదులు ఎక్కడి నుండి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి, ఏ నది అనేది ఎక్కడి నుండి వస్తుంది, ఓకే. సో ఇలాంటివన్నీ కూడా బార్డర్ డిస్ట్రిక్ట్కి సంబంధించి, ఓకే, కొత్త జిల్లాలు ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి. పెన్నా నది అయితే ఉంటుంది. సో అనంతపురం జిల్లా లోకల్ వాళ్ళకైతే ఇది క్లారిటీగా ఐడియా ఉంటుంది కొంచెం, లేదా ట్రావెల్ చేసేవాళ్ళు టెంపుల్స్కి. సో నార్మల్గా అయితే ఇది మనం చదివితే తప్ప మనకి తెలియని వాళ్ళకైతే ఖచ్చితంగా చదవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్, ధూమ్ డ్యామ్ ఏ నది పైన నెలకొని ఉంది? ధూమ్ డ్యామ్ లొకేటెడ్ ఇన్ విచ్ రివర్ అంటే కనుక కృష్ణా నది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆనకట్టలు ఏవైతే డ్యామ్స్ కానీ, ఆనకట్టలు కానీ, ఓకే, ఏమన్నా పోర్ట్స్ ఉంటే పోర్ట్లు కానీ, ఓకే, ఆంధ్రానే కాదు మొత్తం భారతదేశానికి సంబంధించిన ముఖ్యమైన వాటర్ రేవులు, విమానాశ్రయాలు, ఓకే, డ్యాములు, ఓకే, ఆ డ్యాములు ఏ నది పైన నిర్మించారు, ఓకే, ఇలాంటివన్నీ కూడా మీరైతే చూసుకోవాలి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ has introduced a single window mechanism for obtaining the permission for move and cinema shooting. The dash is appointed as the nodal agency to issue the shooting permission. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూవీ మరియు సినిమా షూటింగ్ అనుమతి పొందేందుకు సింగిల్ విండో మెకానిజం ప్రవేశపెట్టింది. ఈ షూటింగ్ అనుమతి చేయడానికి ఏ నోడల్ ఏజెన్సీని నియమించింది అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఓకే, దీన్ని అయితే మనకి అప్పట్లో స్థాపించడం జరిగింది. ఇన్ ఆంధ్రప్రదేశ్ ద సెకండ్ డే ఆఫ్ సంక్రాంతి విచ్ ఈస్ ఆల్సో మెయిన్ సంక్రాంతి డే ఈజ్ నోన్ యాజ్. ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన సంక్రాంతి రోజుగా పిలువబడే సంక్రాంతి రెండవ రోజును ఈ విధంగా పిలుస్తారు. ఓకే, మొదటి రోజును మనం ఏమని పిలుస్తాం? భోగి పండుగ అని పిలుస్తాం. రెండో రోజున మనకి సంక్రాంతి, దాన్నే పెద్ద పండుగ అని కూడా అంటారు. సంక్రాంతిని మనం పెద్ద పండుగగా పిలుస్తాం. మూడో రోజు వచ్చేసరికి కనుమ, నాలుగో రోజు వచ్చేసరికి ముక్కనుమ అయితే జరుపుకోవడం జరుగుతుంది కదా. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. ఆ సంక్రాంతిని పెద్ద పండుగ అని పిలుస్తారు. సో ఆంధ్రప్రదేశ్లో జరుపుకునే ప్రముఖ పండగలు, ఓకే, ఇటువంటివి కూడా మనం చూసుకోవాలి. Who has granted the 5 acre of land in Tirupati by the Andhra Pradesh government for setting up of badminton academy? ఓకే, మనకి బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేయడానికి తిరుపతిలో 5 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరికి మంజూరు చేసింది అంటే కిందంబి శ్రీకాంత్కి అయితే మనకి అలాట్ చేయడం జరిగింది. ఇది కూడా కరెంట్ అఫైర్స్ కింద చూసుకోవచ్చు. నెక్స్ట్, పాలిటీ రిలేటెడ్ గా ఆర్టికల్స్ అయితే ఖచ్చితంగా అడుగుతూ ఉంటాడు. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్ దట్ దేర్ ఆర్ షుడ్ బి ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అండ్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద హెడ్ ఆఫ్ ద కౌన్సిల్. మంత్రి మండలి ఉండాలని మరియు ఆ మండలి అధ్యక్షునిగా ప్రధానమంత్రి వ్యవహరించాలని భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం అంటే ఏ ఆర్టికల్ తెలుపుతుంది అంటే గనక ఆర్టికల్ 74, అధికరణం 74 అయితే తెలుపుతుంది. ఆర్టికల్ ఖచ్చితంగా అడుగుతాడు. అకార్డింగ్ టు ద పే ఈక్విటీ పాలసీ అనౌన్స్డ్ ఇన్ అక్టోబర్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ఉమెన్ ప్లేయర్స్ విల్ గెట్ ద డాష్ ఫర్ టెస్ట్ మ్యాచ్. ఓకే, జనరల్ గా మనకి మహిళా క్రికెటర్లకి తక్కువ అమౌంట్, మనకి మెన్స్ క్రికెటర్కి ఎక్కువ అమౌంట్ అయితే మనకి ప్రతి మ్యాచ్ కి అయితే బీసీసీ ఇచ్చేది. కానీ ఇద్దరికి అలా కాకుండా జెండర్ ఈక్వాలిటీ అనేది ఉండాలి, ఇద్దరికి సమానంగా ఉండాలని చెప్పి మనకి బీసీసీ అయితే 2022 అక్టోబర్ టైంలో నిర్ణయించడం జరిగింది. దీని ప్రకారం మనకి టెస్ట్ మ్యాచ్ కి సంబంధించి ప్రతి టెస్ట్ మ్యాచ్ కు ఎంత అమౌంట్ మహిళా క్రికెటర్లకు ఇస్తారంటే ఇద్దరికి ఈక్వల్ కాబట్టి ఎంత ఇస్తారంటే 15 లక్షల రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద పాలిగర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రివాల్టెడ్ అగైనెస్ట్ ద కంపెనీ? పల్లెగాళ్లలో ఒకరైన ఉయ్యాలవాడి నరసింహారెడ్డి ఏ సంవత్సరంలో కంపెనీపై తిరుగుబాటు చేశారు అంటే 1846 సంవత్సరంలో తిరుగుబాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ గా, ఓకే, జాతీయోద్యమం, స్వతంత్రోద్యమం మనకి ఇండియా వైడ్ గా చూసుకోవాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమైన నాయకులు కానీ, స్వతంత్ర సమరయోధులు కానీ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు చేపట్టడం కూడా మనం అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. As per the Global Tuberculosis Report 2022 released by the WHO, India accounted for dash of the global TB related death among the HIV negative people. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన గ్లోబల్ ట్యూబర్కులోసిస్ రిపోర్ట్ 2022 ప్రకారం హెచ్ఐవి నెగిటివ్ వ్యక్తుల్లో టీబీ సంబంధిత మరణాల్లో భారతదేశం ఎంత శాతాన్ని కలిగి ఉందంటే 36% కలిగి ఉంది. ఇది కూడా ఇండిసిషన్ రిపోర్ట్స్ కింద మనం పరిగణించవచ్చు. 2022 ఆ టైంలో ఎగ్జామ్ జరిగింది కాబట్టి అప్పుడు అడిగిన కరెంట్ అఫైర్స్ బిట్ అనేది. నెక్స్ట్, యాజ్ పర్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, మోతేరా సన్ టెంపుల్ వాజ్ బిల్డ్ ఇన్ 1026 to 27 CE డ్యూరింగ్ ద రీజన్ ఆఫ్ డాష్ ద చాళుక్య డైనెస్టీ. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం ముతేరా సూర్య దేవాలయం 1026-27 సిఈలో చాళుక్య రాజవంశానికి చెందిన డాష్ పాలనలో నిర్మించబడింది. భీమా 1 పాలనలో ఈ ముతేరా సూర్య దేవాలయం అనేది నిర్మించడం జరిగింది. సో ప్రముఖ కట్టడాలు కూడా చూసుకోవాలి. అలాగే 2022 ప్రకారం హౌ మెనీ
ఇన్వెస్ట్మెంట్ నోట్స్ ఆర్ ఐడెంటిఫైడ్ అక్రాస్ ద ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్. ఓకే, ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ కింద ఎన్ని ఇన్వెస్ట్మెంట్ నోడలు గుర్తించబడ్డాయి అని అయితే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ప్రశ్న అడిగారు. 24. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఓల్డ్ బిట్ కాబట్టి జస్ట్ మీకు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారని తెలుసుకోవడానికి మాత్రమే కరెంట్ అఫైర్స్ అనేది ఉపయోగపడుతుంది. సో జీకే అయితే కనుక సో మీకు రిపీట్ అవ్వచ్చు, లేదా రిలేటెడ్ బిట్స్ అనేది చూసుకున్నా ఎంతో కొంత యూజ్ ఉంటుంది. Which of the following articles of the Constitution of India provided the appellate judicials of the Supreme Court in the appeals from the High Court in the certain cases? కొన్ని కేసులలో హైకోర్టు ఉన్నత న్యాయస్థానం నుండి చేయబడిన అప్పీలులో సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం యొక్క అప్పీలు అధికారం గురించి భారత రాజ్యాంగంలో క్రింది ఏ అధికారం అందిస్తుంది అంటే అధికారంలో 132 ఆర్టికల్ 132 అనేది అయితే అందిస్తుంది. ఆర్టికల్స్ ఖచ్చితంగా అడుగుతారు, చూసుకోవాలి. ఈ క్రింది వాటిలో ఏ రకమైన నేలలు నిస్సారమైన మరియు సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో అత్యంత కోతకు గురైన కొండవాలులు మరియు దిగువ పర్వత శ్రేణి సమీపంలో కనిపిస్తాయి అంటే స్కెలేటల్ నేలలు అయితే కనిపిస్తాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ హైలీ డ్రామాటిక్ ఫార్మ్ ఆఫ్ బాలడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? కింది వాటిలో ఆంధ్రప్రదేశ్లో అత్యంత నాటకీయ జానపద కళారూపం ఏది అంటే కనుక బుర్రకథ. ఓకే, ఆంధ్రాలో బుర్రకథ అనేది ఫేమస్ కదా. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ రైజెస్ ఫ్రమ్ ద దుర్గా కంగర్ హిల్స్ లేదా లింగరాజ్ హిల్స్ ఆఫ్ ద ఈస్టర్న్ ఘాట్స్ అండ్ ఎంటర్స్ ఇంటూ ద బే ఆఫ్ బెంగాల్ అట్ కళింగపట్నం ఇన్ ఆంధ్రప్రదేశ్? క్రింది నదులలో తూర్పు కనుమల్లో దుర్గా కంగల్ కొండలు లేదా లింగరాజు కొండల నుండి ఉద్భవించి ఆంధ్రప్రదేశ్లోని కళింగపట్నం వద్ద బంగాళాఖాతంలో కలిసే నది ఏంటి అంటే కనుక వంశధార నది అయితే కలుస్తుంది. ఓకే, హూ సర్వ్డ్ ద ప్రిన్సిపల్ కలెక్టర్ ఆఫ్ అనంతపూర్ డ్యూరింగ్ ద 1800 to 1807? 1817 కాలంలో అనంతపురం ప్రిన్సిపల్ కలెక్టర్గా ఎవరు పనిచేశారు అంటే కనుక థామస్ మున్రో అయితే పనిచేయడం జరిగింది. డాష్ ఈజ్ అ స్మాల్ రివర్ దట్ ఆరిజినేట్స్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్ అట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 1200 meters అండ్ ఫ్లోస్ ఈస్ట్ అండ్ జాయిన్స్ బే ఆఫ్ బెంగాల్ నియర్ ద విలేజ్ కొన్నాడ ఇన్ ఆంధ్రప్రదేశ్? తూర్పు కనుమలలో 1200 మీటర్ల ఎత్తులో ఉద్భవించిన డాష్ తూర్పు దిశగా ప్రవహించే ఆంధ్రప్రదేశ్లో కొన్నాడ గ్రామం దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుందంటే చంపా నది. ఓకే, చంపా నది, చంపావతి రివర్. ఓకే, చంపావతి రివర్, చంపావతి నది అనేది అయితే ఆన్సర్ అవుతుంది. మీరు జనరల్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు ఎక్కువగా నేషనల్, ఇంటర్నేషనల్ అనేవి ప్రిపేర్ అవుతూ ఉంటారు. స్టేట్ వైడ్ గా అయితే మనకి అంత ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. కానీ ఇది స్టేట్ ఎగ్జామ్ కాబట్టి స్టేట్ ని ఎక్కువగా మీరు ఫోకస్ చేస్తూ స్టేట్ లో ఉన్న రివర్, స్టేట్ లో ఉన్న కట్టడాలు, స్టేట్ లో జరిగిన కరెంట్ అఫైర్స్ అనేవి గానా ఎక్కువ ఫోకస్ అయితే చేయాలి. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ టు ద ఆంధ్రప్రదేశ్? ఓకే, మనకి మహమ్మద్ అలీ బాషా అలీ యాటన్ అయితే అప్పట్లో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా మనకి జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అపాయింట్ చేశారు కదా, అప్పుడు కరెంట్ అఫైర్స్ బిట్ ఇది. Who was the Viceroy of India when the Delhi Darbar was organized in 1877? 1877లో ఢిల్లీ దర్బార్ నిర్వహించినప్పుడు భారతదేశ వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ లిటన్. మీరు గమనిస్తే ఈ పేపర్ వచ్చేసరికి డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్, అలాగే ప్రాసెస్ సర్వర్ అంటే 10th మరియు 7th క్వాలిఫికేషన్ అలాగే చెప్పి పేపర్ అనేది మరీ డెడ్ ఈజీగా అయితే ఇవ్వలేదు, కొంచెం స్టాండర్డ్ గానే బిట్స్ అనేవి అయితే అడగడం గమనించవచ్చు మీరు. నెక్స్ట్ 2022 రిలేటెడ్ గా కరెంట్ అఫైర్స్ బిట్ అడిగారు. 5G ఎస్ఏని ఏర్పాటు చేయడానికి భారతదేశంలో అతిపెద్ద కారిడార్ గా 5G నెట్వర్క్ పరికరాలను సప్లై చేయడానికి యూరోపియన్ టెలికాం గేర్ తయారీ సంస్థలైన నోకియా, ఎరిక్సన్ ఏ కంపెనీతో మనకి ఒప్పందాన్ని చేసుకున్నాయని అడిగారు. రిలయన్స్ తో. ఇది మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కరెంట్ అఫైర్స్ బిట్స్ నేను జస్ట్ చెప్తున్నాను. నెక్స్ట్ అలాగే 17వ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో అటవీ విస్తీర్ణత ఎంత పెరుగుదల నమోదైంది 2021 ప్రకారం అని అయితే అడుగుతున్నారు. 647 కిలోమీటర్ల పెరుగుదల అయితే నమోదైంది. నెక్స్ట్ హూ క్రియేటెడ్ 3 న్యూ నేషనల్ రికార్డ్స్ ఇన్ ద 40 kg వెయిట్ కేటగిరీ అట్ ద ఖేలో ఇండియా నేషనల్ ర్యాంకింగ్ ఉమెన్ వెయిట్ లిఫ్టింగ్ టోర్నమెంట్ ఇన్ అక్టోబర్ 2022? అక్టోబర్ 2022లో జరిగిన ఖేలో ఇండియా నేషనల్ ర్యాంకింగ్ మహిళల వెయిట్ లిఫ్టింగ్ టోర్నమెంట్ లో 40 kgల బరువు విభాగంలో 3 కొత్త జాతీయ రికార్డులు ఎవరు నెలకొల్పారు అంటే ఆకాంక్ష వ్యవహార అయితే అప్పట్లో నిలపడం జరిగింది. ఇది కూడా అప్పటి స్పోర్ట్స్ రిలేటెడ్ గా కరెంట్ అఫైర్స్ కిందకి అయితే వస్తుంది. అలాగే మహమ్మద్ అలీ ద సన్ ఆఫ్ అన్వరుద్దీన్ వాస్ కిల్డ్ ఇన్ ద బ్యాటిల్ విత్ చందా సాహిబ్ అట్ అంబర్ ఇన్. అన్వరుద్దీన్ కుమారుడైన మహమ్మద్ అలీ అంబర్లోని ఏ సంవత్సరంలో చందా సాహిబ్తో జరిగిన యుద్ధంలో మరణించాడు అంటే 1749లో అయితే మరణించడం జరిగింది. సో హిస్టరీ రిలేటెడ్ బిట్ అడిగారు జీకే రిలేటెడ్ గా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుద్ధిస్ట్ సైట్స్ ఈస్ నాట్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? కింది వాటిలో ఏ బౌద్ధ శాస్త్రం ఆంధ్రప్రదేశ్ లో లేదు అంటే కనుక కరునాగపల్లి అనేది అయితే మనకి బౌద్ధ శాస్త్రం అనేది ఆంధ్రప్రదేశ్ లో అయితే లేదు. మిగతా శంకరం, ఆదూరు, తోట్లికోట అనేది ఆంధ్రప్రదేశ్ లో బౌద్ధ క్షేత్రాల్లో అయితే ఉంటాయి.
The Andhra Pradesh government launched its startup policy in dash under the Information Technology, Electronics and Communication Department. Okay, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ కింద డాష్ లో తన స్టార్టప్ విధానాన్ని ప్రారంభించింది అంటే 2014లో అయితే ప్రారంభించింది. అలాగే కరెంట్ అఫైర్స్ కి సంబంధించి 2022 సెప్టెంబర్ లో యూనియన్ క్యాబినెట్ చైర్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ మోడీ అప్రూవ్డ్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ దట్ సీక్స్ ద గ్రాంట్ ట్రైబల్ స్టాటస్ టు ద డాష్ కమ్యూనిటీ లివింగ్ ఇన్ ద ట్రాన్స్గిరి రీజియన్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ సిరమూర్ డిస్ట్రిక్ట్. ఓకే, ఇది నేషనల్ వైజ్ గా ఉన్న కరెంట్ అఫైర్స్ బిట్ అని చెప్పుకోవచ్చు. ఏ కమ్యూనిటీకి మనకి మోడీ గారు అప్పట్లో మనకి అమెండ్మెంట్ తీసుకొచ్చి ట్రైబల్ స్టేటస్ అనేది ఏ కమ్యూనిటీకి ఇచ్చారంటే హట్టి కమ్యూనిటీకి అయితే ఇచ్చారు. ఇది హట్టి కమ్యూనిటీ హిమాచల్ ప్రదేశ్ లో ఉంటుంది. రాయలసీమ ఫుడ్ అండ్ డాన్స్ ఫెస్టివల్ అనేది ఆంధ్రప్రదేశ్ లో మనకి ఎవ్రీ ఇయర్ ఏ నెలలో జరుగుతుందంటే అక్టోబర్ నెలలో రాయలసీమలో ఫుడ్ అండ్ డాన్స్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. మీకు లోకల్ పీపుల్ అయితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమ దగ్గరలో ఈ ఫెస్టివల్ జరిగే దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే కనుక చాలా ఈజీ క్వశ్చన్ అని మీకు అనిపించవచ్చు. బట్ పక్క జిల్లా వాళ్ళకి అంత మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కువ అటు ఇటు తిరగని వాళ్ళకి ఇవన్నీ అబ్జర్వ్ చేయడం వాళ్ళకి అయితే టఫ్ గానే అనిపిస్తుంది బిట్ అనేది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైబ్స్ మెయిన్లీ ఇన్హాబిటెంట్స్ ద ఇంటీరియర్స్ ఆఫ్ మయూర్భంజ్ అండ్ కియోంఝర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఒడిస్సా. ఒడిస్సాలోని మయూర్భంజ్, కెందుర్గర్ జిల్లాల అంతర్భాగంలో క్రింది ఏ తెగలలో ఎవరు ప్రధానంగా నివసిస్తారంటే హో తెగ, మనకి హో ట్రైబ్ అనేది అక్కడ ఎక్కువగా నివసిస్తారు. సో జీకే రిలేటెడ్ గా బిట్ అనుకోవచ్చు, ట్రైబ్స్ రిలేటెడ్ గా. వాట్ ఈజ్ ఈ హజార్ ప్రాజెక్ట్? ఈ హజార్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అంటే ఒక బయోమెట్రిక్ హాజర్ విధానం, బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ ని ఈ హాజర్ అని అయితే అంటారు. ఎలక్ట్రానిక్ హాజర్, హాజర్ అంటే మనకి అటెండెన్స్ కదా, హిందీలో హాజర్ అని అయితే అంటారు. As per the Organization for Economic Cooperation and Development, what was the unemployment rate in the Andhra Pradesh? Okay, unemployment rate అనేది సెప్టెంబర్ 2022 ప్రకారం నిరుద్యోగ రేట్ ఎంత శాతం ఉందంటే 4.8% అయితే ఉంది. ఓకే, జీకే సిలబస్ అనేది మీకు డిగ్రీ, ఇంటర్, 10th మొత్తం అన్నిటికీ కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. కాకపోతే డిఫికల్టీ లెవెల్ డిగ్రీ కాబట్టి డిగ్రీ లెవెల్లో, ఇంటర్ వాటికి ఇంటర్ లెవెల్లో, 10th 7th కి 7th 10th లెవెల్లో అడుగుతారు. బట్ ఇక్కడ లెవెల్ అయితే మనకి అంత ఈజీగా అయితే అడిగినట్టు ఏం కనబడట్లేదు. పవర్ సిఎస్ఐఆర్టీ అంటే పవర్ సెక్టార్లోని కంప్యూటర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీముల సహకారంతో సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ అనేది విజయవంతంగా రూపొందించి నిర్వహించింది ఎవరు అంటే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వాళ్ళైతే అప్పట్లో నిర్వహించారు. ఇది కూడా కరెంట్ అఫైర్స్ బిట్ కింద పరిగణించవచ్చు. బాలగంగాధర్ తిలక్ వాజ్ వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్. బాలగంగాధర్ తిలక్ డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఇది ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే 1884లో స్థాపించబడింది. భారత స్వతంత్రోద్యమం ఇండియన్ హిస్టరీ కిందకైతే ఈ బిట్ వస్తుంది. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వోన్ ద లారెన్స్ వరల్డ్ బ్రేక్ త్రూ ఆఫ్ ది ఇయర్? ఓకే, లారెన్స్ స్పోర్ట్స్ అవార్డ్స్ రీసెంట్ గా కూడా ఇచ్చారు కదా, 2022లో ఇచ్చిన లారెన్స్ స్పోర్ట్స్ అవార్డ్స్ లో బ్రేక్ త్రూ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే ఎంఆర్ రాధకోన్ అయితే గెలుచుకోవడం జరిగింది. చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంచ్డ్ ద వైఎస్ఆర్ కళ్యాణమస్తు స్కీమ్ అండ్ వైఎస్ఆర్ షాదీ తోఫా. సో ఇది ఎప్పటి నుండి అమల్లోకి వస్తుంది ఈ పథకాలు అంటే వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా. అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకి జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ పథకాలు ప్రారంభించారు కదా, అది 1 అక్టోబర్ 2022 నుండి అమల్లోకి వస్తుంది. సో ప్రభుత్వ పథకాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఆ తేదీలు అమలుపరిచిన తేదీలు ఎప్పటి నుండి అమల్లోకి వస్తాయి, ఆ పథకం కింద ఎంత అమౌంట్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెన్షన్ స్కీమ్ కింద నార్మల్ పీపుల్ కి, మనకి విడోస్ కి, ఓకే, ఓల్డ్ ఏజ్ పీపుల్ కి ఎంత పెన్షన్ ఇస్తారు, ఓకే, అలాగే మనకి వికలాంగులకి అయితే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కింద పెన్షన్ ఎంత ఇస్తారో, తలసేమియా లాంటి వ్యాధులు, హైడ్రాల్స్ మనకి డయాలసిస్ చేయించుకునే వాళ్ళకి ఎంత పెన్షన్ ఇస్తారు, ఆ పథకం పేరేంటి, ఎప్పుడు అమలు చేశారు, ఓకే ఓకే ఇలాంటివన్నీ కూడా మనకైతే అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గురించి మరి ఇంకొక ప్రశ్న అడిగారు. రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడక్ట్ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా మనకి పునరుత్పాదక ఇంజిన్ ఉత్పత్తిదారైన ఏఎంపీ ఎనర్జీ ఇండియా మనకి ఏ రాష్ట్రంలో 100 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ అనేది అమెజాన్ కు పునరుత్పాదక ఇంధనాన్ని విక్రయించడానికి విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై సంతకం చేసింది అంటే రాజస్థాన్ స్టేట్ అనేది. ఇది కూడా కరెంట్ అఫైర్స్ అనేది. నెక్స్ట్ ఇక్కడతో జీకే బిట్లు 40 బిట్స్ కూడా అయిపోవడం జరిగింది. సో మీరు గమనిస్తే మీకు అంత ఈజీగా 7th 10th కదా చెప్పి చాలా ఈజీగా ఇచ్చారా అంటే ఈజీగా అయితే ఇవ్వలేదు. నార్మల్ గానే స్టాండర్డ్ అయితే పెద్ద డిఫరెన్స్ అయితే నాకు నిన్న జూనియర్ స్టూడెంట్ కి దీనికైతే పెద్దగా అయితే కనబడలేదు. కాకపోతే దీంట్లో కొంచెం లోకల్ గా అంటే దగ్గరలో జరిగే అంటే మనకి ఈ రాయలసీమలో జరిగే పండుగ ఎప్పుడు జరుపుకుంటారో ఇలాంటి కొద్దిగా లోకలైజ్డ్ బిట్స్ అనేవి కొంచెం ఎక్కువ అయితే జరగడం జరిగింది. నిన్న ఎక్కువ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా అయితే ఎక్కువ అడిగారు, ఇందులో జీకే కూడా అడగడం జరిగింది. సో ఇంగ్లీష్ చూసినట్లయితే ఇక్కడ అప్రాప్రియేట్ సినోనిమ్ అంటే పర్యాయ పదం, ఓకే, వానిక్యూష్ అంటే
సో వాంక్యూష్ అంటే మనకి దీనికి సంబంధించిన సినోనిమ్ ఏంటి అని అడిగారో కాన్కర్ అనేది అయితే మనకి అర్థం వస్తుంది. అలాగే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. యాపిల్ పై ఆర్డర్. ఓకే, యాపిల్ పై ఆర్డర్ అంటే ఇడియం ఏంటి అంటే ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్. ఓకే, పర్ఫెక్ట్ ఆర్డర్ లో పెట్టడాన్ని అంటే వరుసగా క్లియర్ గా మంచి ఆర్డర్ లో పెట్టడాన్ని యాపిల్ పై ఆర్డర్ లో పెట్టినట్టుగా ఇడియం అనేది అయితే మనం చెప్తూ ఉంటాము. అలాగే ఇక్కడ కరెక్ట్లీ స్పెల్ట్. ఓకే, ఇక్కడ 4 సెంటెన్స్‌లు ఇచ్చారు. దీంట్లో కొన్ని మిస్టేక్స్ అయితే ఉంటాయి. మిగతా వాటిలో కరెక్ట్‌గా స్పెల్లింగ్ అనేది ఉంది ఏంటి అన్నది మనం కనిపెట్టాలి. ఇక్కడ మనం ఒక్కొక్క పదాల్లో మనం ఐడెంటిఫై చేసినట్లయితే యాంటిక్యూ అనేది ఇక్కడ మనకి తప్పుంది. ఇక్కడ కూడా యాంటిక్యూ తప్పుంది. ఇక్కడ కూడా యాంటిక్యూ తప్పుంది. ఓకే, సో ఇక్కడ కరెక్ట్ ఉంది కాబట్టి సో థర్డ్ సెంటెన్స్ అనేది కరెక్ట్‌గా స్పెల్ అయ్యి ఉంది కాబట్టి మిస్టేక్ లేకుండా స్పెల్లింగ్ మిస్టేక్ దాన్ని ఐడెంటిఫై చేయాలి. అలాగే యానటమ్ వ్యతిరేక పదం అయితే అడిగారో హిస్ బస్ పాస్ ఈస్ డాష్ ఫర్ ఎ ఇయర్, ఇన్వాలిడ్ ఫర్ ఎ ఇయర్. ఓకే, సో ఇన్వాలిడ్. ఓకే, ఇన్వాలిడ్ కంటే ఏంటి ఇది ఇంకా చెల్లదు. ఓకే, సో వ్యాలిడ్ ఫర్ ఇయర్ అంటే ఒక సంవత్సరానికి చెందుతుంది అని అర్థం. ఇన్వాలిడ్ ఫర్ ఇన్ ఇయర్ అంటే సో చల్లదని కదా. దీనికి వ్యతిరేక పదం ఏమొస్తుందంటే వర్త్ వైల్. ఓకే, కింద ఉన్న ఆప్షన్స్ లో ఎంచుకుంటే సో మిగతా వాటితో చూసుకుంటే బేస్లెస్ అనేది కాదు, ఫాల్స్ కాదు. మీరు ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా కూడా మీకు వర్త్ వైల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అని మీకు తెలియకపోయినా బేస్లెస్ అయితే కాదని తెలుస్తుంది, ఫాల్స్ అయితే కాదని తెలుస్తుంది, ఇర్రాషనల్ కూడా కాదని తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా కూడా ఎలిమినేట్ చేసుకుని కూడా మీరు ఆన్సర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ వన్ ఆఫ్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. స్టడీ ఆఫ్ వర్డ్స్. ఓకే, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఖచ్చితంగా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కానీ ఈడియమ్స్ కానీ ఇటువంటివి మీకు నెంబర్ ఆఫ్ అనేవి ఏదైనా బుక్ రిఫరెన్స్ బుక్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ లో కూడా షేర్ చేశాను రిఫరెన్స్ బుక్ అనేది. అటువంటి బుక్ లో నెంబర్ ఆఫ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కానీ లేదా మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తాయి. ఇవి ఎన్ని చదివితే అంత మంచిది. వాటి మీద డైరెక్ట్ గా క్వశ్చన్ అనేది మీకు వస్తుంది. సో బాట్ స్టడీని ఆర్నథాలజీ అని అయితే పిలుస్తారు. నెక్స్ట్ ఇంకొక వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడిగారు. డాక్టర్ హూ స్పెషలైజ్డ్ ఇన్ ద స్టడీ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ హార్ట్ డిసీజెస్. హార్ట్ డిసీజెస్ గురించి స్టడీ చేసే డాక్టర్ని ఏమని పిలుస్తాం? కార్డియాలజిస్ట్ అని అయితే పిలుస్తాం. డెర్మటాలజిస్ట్ అంటే చర్మ వ్యాధులకు సంబంధించిన డాక్టర్ని డెర్మటాలజిస్ట్ అని అయితే అంటారు. గుండె కార్డియాలజిస్ట్, అలాగే రేడియాలజిస్ట్, ప్యాథాలజిస్ట్ ఇలా డిఫరెంట్ డాక్టర్స్ కి డిఫరెంట్ పేర్లు అయితే ఉంటాయి కదా. సో వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే సెలెక్ట్ ద ప్రోవర్బ్ దట్ బెస్ట్ సూట్స్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. వాట్ ఎవర్ లుక్స్ అట్రాక్టివ్ అట్ ద అవుట్ సైడ్ మే నాట్ బి రియల్లీ సో. ఆల్ ద గ్లిట్టర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అంటే మెరిసేదంతా బంగారం కాదు. ఓకే, సో దీనికి ఇది సూట్ అవుతుంది కదా. బయట నుండి అట్రాక్టివ్ గా కనబడింది నిజంగా అట్రాక్టివ్ అవ్వకపోవచ్చు. ఓకే, లోపల వేరేలా ఉండొచ్చు. ఇది కొంచెం మనకి సిమిలర్ గా ఉంది కాబట్టి దీన్ని మనం సూట్ చేయాల్సి అయితే ఉంటుంది ప్రొవర్బ్ అనేది. నెక్స్ట్ సినోనిమ్ పర్యాయ పదం అడుగుతున్నారు. వార్నింగ్. ద మూన్ స్టార్టెడ్ వార్నింగ్. ఓకే, అంటే మూన్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, చందమామ మనకి ఫుల్ గా పౌర్ణమి రోజు పెద్దగా వస్తూ ఉంటూ ఆ పెద్దది అలా చిన్నగా అవుతూ క్రీసెంట్ మూన్ అయితే అవుతుంది కదా ఫైనల్ గా. సో అంటే ఏంటి చంద్రుడు మనకి వానింగ్ అంటే తగ్గుతా వస్తున్నాడు. సో డిక్రీజింగ్. సెలెక్ట్ ద కరెంట్లీ స్పెల్డ్ వర్డ్. ఓకే, ఇందులో కరెక్ట్ గా స్పెల్ చేసిన వర్డ్ అంటే మిగతా వాటిలన్నిటిలో తప్పు ఉంటుంది. పర్సుయన్స్ అనేది కరెక్ట్ గా 4th ఆప్షన్ లో ఉంది కాబట్టి దానికి కరెక్ట్ స్పెల్లింగ్ అయితే ఎంచుకోవాలి. అలాగే యాంటమ్ పర్యాయ పదం వచ్చేసరికి వ్యతిరేక పదం వచ్చేసరికి ద ప్రపోజల్ అరౌజ్డ్ లిటిల్ ఎంతూజియాజం ఇన్ ద గ్రూప్. ఓకే, ఎంతూజియాజం అంటే ఏంటి? నేను చేస్తానని చెప్పి ఇంట్రెస్ట్ గా మనం వెళ్ళటాన్ని ఎంతూజియాజం అని అయితే అంటారు కదా. దానికి రివర్స్ ఏంటి? డిస్ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా బిహేవ్ చేయడం. డిస్రెస్పెక్ట్ అంటే అమర్యాద. డిస్లైక్ అంటే ఇష్టం లేకపోవడం. డిస్కంఫర్ట్ అంటే కంఫర్ట్ గా లేకపోవడం. ఓకే, కంఫర్ట్ గా లేదన్నా కొంచెం డిస్కంఫర్ట్ గా ఉందని అంటూ ఉంటారు కదా. డిస్ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం. ఎంతూజియాజం అంటే నేను చేస్తానని చెప్పి ముందుకు రావడం. డిస్ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం. ఓకే, సో మనకి ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా కూడా కొంతవరకు ఇటువంటివి అయితే ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి రీజనింగ్ లో కూడా మనకి ప్రశ్నలు అయితే అడుగుతారు. ప్రాసెస్ సర్వర్ కానీ మనకి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి డ్రైవర్ ఉద్యోగానికి సంబంధించి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. జీకే, ఇంగ్లీష్, రీజనింగ్. మిగతా వాటికి సంబంధించి డిగ్రీ ఇంటర్కి మాత్రం జీకే, ఇంగ్లీష్ 2 మాత్రమే ఉంటాయి. ఇక్కడ మీకు మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ అనేది కూడా ఉంటుంది. ఐచ్ఛికాలలో ఇచ్చిన ఆల్ఫాన్యూమరిక్ పదాల నుండి క్రింది ఇచ్చిన ఆల్ఫాన్యూమరిక్ పదానికి సారూప్యంగా ఉన్న పదాన్ని ఎంచుకోండి. A3, F8, K5 అనేది ఇచ్చి దానికి సిమిలర్ గా ఉన్నదాన్ని అయితే మనకి ఇక్కడ ఐడెంటిఫై చేయమని అయితే అడుగుతున్నారు. ఓకే, ఏదో ఒక లాజిక్ ప్రకారం A3, F8, K5 అనేది ఒక లాజిక్ ఉంటుంది ఇందులో. సో మనకి ఆల్ఫాబెట్స్ లో A అంటే 1, B అంటే 2, ఓకే, Z అంటే 26 ఇలా ఉంటాయి కదా. ఆ విధంగా నెంబర్స్ రాసుకుంటే కనుక ఇక్కడ ఒక లాజిక్ అనేది మనకి ఫైండ్ అవుట్ అయితే వస్తుంది. ఆ లాజిక్ ప్రకారం ఆప్షన్స్ లో ఏది ఉందో దాన్ని మనం కనిపెట్టాల్సి అయితే ఉంటుంది. ఓకే, అలాగే మనకి
ఇచ్చిన 4 అక్షరాల సమూహాల జతలలో 3 ఏదో ఒక రీతిలో ఒకేలా ఉంటాయి. మరి ఒకటి భిన్నంగా ఉంటుంది. అంటే ఆడ్ మ్యాన్ ఔట్ అనేది. ఓకే. సో 3 ఒకలా ఉంటాయి. ఒకటి వేరేగా ఉంటుంది. ఆడ్ మ్యాన్ ఔట్ అయితే కనిపెట్టాల్సి అయితే ఉంటుంది. ఇలాంటి క్వెషన్స్ ఏంటి అంటే మనకు ఒక ఐడియా అయితే తడుతుంది. బట్ అది కరెక్ట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా అనేది వస్తూ ఉంటుంది చూసినప్పుడు. ఇక్కడ లాస్ట్ అనేది చూసినట్లయితే ఎల్ఎస్టీ. ఓకే. అంటే ఈ లాస్ట్ అనే పదం ఈ అబ్సల్యూట్‌లో కనబడుతుంది. ఎస్ఈఎన్ఎస్ అనేది సెంటెన్స్‌లో వస్తుంది. ఓకే. అలాగే ఆర్ఈజీఎస్ అనేది ఇందులో ఉంది. బట్ ఎఫ్ఈఈటీ వచ్చేసరికి డబ్ల్యూ ఉంది. సో ఎఫ్ లేదు. సో ఇందులో ఎఫ్ అనేది మిస్ అవుతుంది. ఓకే. ఫీట్‌లో ఎఫ్ అనేది 11థ్‌లో ఎఫ్ లేదు కదా! సో కాబట్టి ఈ ఫీట్ అనేది ఇందులో లేదు. బట్ మిగతా పదాలన్నీ ఈ పదాల్లోనే వచ్చాయి. అలా అనుకుంటే మనకి థర్డ్ ఆన్సర్ అవుతుంది. అది కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు. ఎగ్జామ్‌లో ఏం ఆలోచించి లాజిక్ ప్రకారం ఇచ్చాడన్నది తెలీదు. బట్ మనకి చాలా లాజిక్స్ వస్తాయి. మనం అనుకున్న లాజిక్ ఎగ్జామ్‌లో లాజిక్‌తో సరిపోతేనే, ఆ కీతో సరిపోతేనే మనకి ఆన్సర్ అనేది అయితే వస్తుంది. ఓకే. నెక్స్ట్ క్రింది అంకెల అక్షరాల శ్రేణిని పరిశీలించండి మరియు క్రింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఓకే. ఎడమ వైపు నుండి కుడి వైపుకి ఒక లిస్ట్ రాయడం జరిగింది. హౌ మెనీ సచ్ లెటర్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ ఇమ్మీడియేట్‌లీ ప్రిసీడెడ్ బై ఎ ఆడ్ నంబర్ అండ్ ఆల్సో ఇమ్మీడియేట్‌లీ ఫాలోడ్ బై ఎ ఓఎల్. సో మనకి ఓవెల్ అనేది ఫాలో అయి ఉండాలి. ఆడ్ నంబర్ అనేది ప్రిసీడ్ అయి ఉండాలి. అంటే మనకి ఒక లెటర్ తీసుకుంటే ఆ లెటర్‌కి ముందు ఆడ్ నంబర్ ఉండాలి. తర్వాత ఓవెల్ ఉండాలి. ఇక్కడ ఒకటి ఇచ్చాడు కదా! అలాంటివి ఎన్ని ఉన్నాయి అన్నది మనం ఐడెంటిఫై చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. తక్షణమే ముందు ఒక బేస్ సంఖ్య మరియు తక్షణమే తర్వాత అచ్చు వచ్చే అక్షరాలు ఏంటి? అంటే ఒక వర్డ్ తీసుకుంటే దాని ముందు బేస్ సంఖ్య ఆడ్ నంబర్ రావాలి. తర్వాత వచ్చేసరికి మనకి ఓవెల్ అనేది రావాలి. సో అలాంటివి ఏమున్నాయి చూసుకుంటే ఓవెల్స్ అంటే తెలుసు కదా! ఏఈ, ఐఓయూస్‌ని ఓవెల్స్ అని అయితే అంటారు. సో ఇక్కడ ఒకటే ఉంది ఆన్సర్. సో ఒకటి ఎక్కడుంది? బేస్ సంఖ్య. హ్మ్. ఓకే. ఇక్కడ చూడండి 3RE. ఓకే. ఒక లెటర్ ఆర్ అని తీసుకుంటే దాని ముందు బేస్ సంఖ్య 3 అనేది బేస్ సంఖ్య కదా! ఈ అంటే ఓవెలే. అంటే 3RE అనేది ఒకటే ఉంది కదా! ఈ టైప్ కాంబినేషన్. సో కాబట్టి ఒకటే అనేది అయితే ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్రింది శ్రేణిలో ప్రశ్నార్థకాన్ని భర్తీ చేయగల చిత్రాన్ని ఎంచుకోండి. అంటే మనకిక్కడ నెక్స్ట్ ఏమొస్తుంది? సో ఇక్కడ ఒక ప్యాటర్న్ ప్రకారం చేస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ షేడ్ చేసిన కలర్ ఫస్ట్ ఇక్కడ ఉంది కదా! సో ఇక్కడ నుండి ఇక్కడికి మారింది. సో ఇక్కడ నుండి ఇక్కడికి మారింది. ఇక్కడ నుండి ఇక్కడికి మారింది. సో తర్వాత ఏమవ్వాలి? ఇక్కడికి మారాలి. సో ఇక్కడ కలర్ ఉన్నది ఏది? మనం ఐడెంటిఫై చేసినట్లయితే సో ఆప్షన్ 4. సో ఇది కొంచెం ఈజీగానే ఉంది కదా! జస్ట్ మీకు కలర్ అనేది రొటేట్ చేస్తున్నాడు. ఓకే. సో కలర్ అనేది ఏం చేసాడు? ఇక్కడ ఉంది. ఫస్ట్ బాక్స్‌లో ఇక్కడ ఉండాలి. దాని కిందకొచ్చింది. దాని పక్కకి వెళ్ళింది. దాని పక్కకి వెళ్ళింది. ఓకే. అలా కలర్ అనేది రొటేట్ అయితే చేస్తున్నాడు. సో ఇంకా చాలా ఉంటాయి. సో నేను ఫాస్ట్‌గా జస్ట్ మీకు ఒక అవగాహన కోసం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను కాబట్టి అంటే డీటెయిల్‌గా చూడట్లేదు. సో ఇంకా లాజిక్స్ అనేవి ఉంటాయి. మీరు ప్రాపర్‌గా మొత్తం అంతా కూడా క్లారిటీగా ఐడెంటిఫై చేసుకోవాలి. ఒక్కొక్కసారి కలర్ మారుస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి లోపల ట్రయాంగిల్స్ గాని లేకపోతే గీతలు తగ్గించడం, గీతలు పెంచడం ఇలా ఏదో ఒక రకంగా నాన్ వర్బల్ క్వెషన్స్ అనేవి మారుస్తూ ఉంటాడు. నెక్స్ట్ 8th January 1989 was Sunday. Then which day of the week will be 16th January 2024? క్యాలెండర్ రిలేటెడ్‌గా ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటారు. 8 జనవరి 1989 ఆదివారం అయితే 2024 జనవరి 16 ఏ రోజు వస్తుందని చెప్పి దీన్ని రకరకాల ద్వారా సాల్వ్ చేయొచ్చు మెథడ్స్ అనేవి. సో ఇప్పుడు చెప్పట్లేదు. ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇవ్వట్లేదు. జస్ట్ క్వెషన్స్ ఎలా అడుగుతున్నారని మాత్రమే జస్ట్ బ్రీఫ్‌గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో నెక్స్ట్ మనకొక సిరీస్ ఇచ్చి, ఆ సిరీస్ డాష్‌లు ఇచ్చాడు కదా! ఆ డాష్‌ల్లో ఇక్కడ ఆప్షన్స్‌లో ఉన్న వాటిలో ఏది ఫిట్ అవుతుందనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఏ పెట్టుకుంటే ఏబీ, బీసీ ఓకే. ఏబీ, బీసీ, ఏబీ అలా ఒక ఆర్డర్‌లో అనేది ఫార్మ్ అవుతుంది. డాష్‌నెళ్లి ఫిలప్ చేస్తే ఏది ఆప్షన్ మనకి పర్ఫెక్ట్‌గా ఫిట్ అవుతుందో దాన్ని మనం ఆప్షన్ కింద అయితే ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ సిలాయిజం క్వెషన్‌లు అయితే అడుగుతూ ఉంటాడు. సో వీటి మీద సిలాయిజం మీద కూడా క్వెషన్ అయితే అడిగారు. నెక్స్ట్ వచ్చేసరికి బ్లడ్ రిలేషన్ క్వెషన్స్ ఉంటాయి కదా! రక్త సంబంధాలు. ఓకే. సో మనకి సుధన్య యొక్క ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు. తను యొక్క భార్య తరీత, గరిమ యొక్క భర్త షీల, అరవింద సో సంథింగ్ రిలేషన్స్ ఇచ్చి ఆమెకి ఈమె ఏమవుతుంది? ఇలాంటి క్వెషన్స్ అయితే అడుగుతూ ఉంటాడు. సో నెక్స్ట్ డయాగ్రామ్ అనేది ఇచ్చి సో ఈ డయాగ్రామ్‌లో ఈ రెక్టాంగిల్ అనేది మనకి గ్రాడ్యుయేట్స్ రిలేటెడ్‌గా చెందిన వాళ్ళు. ఈ స్క్వేర్ అనేది మెన్ రిలేటెడ్‌గా. సో ఈ రాంబస్ అనేది ఎంప్లాయీస్ అనేవాళ్ళు. సో ఇందులో సర్కిల్ అనేది ఫీమేల్ ఇలా ఒక్కొక్కళ్ళు ఉంటుంది. ఈ క్రింది చిత్రాన్ని పరిగణించి క్రింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అని అయితే అడిగారు. ఎంతమంది మహిళా గ్రాడ్యుయేట్‌లకు ఉద్యోగం లేదు? సో మహిళలు అంటే సర్కిల్‌లో ఉన్న వాళ్ళందరూ మహిళలు. గ్రాడ్యుయేట్‌లు అంటే మనకి ఇక్కడ రెక్టాంగిల్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్స్ కింద వస్తారు. గ్రాడ్యుయేట్స్, మహిళలు కామన్‌గా ఉన్న వాళ్ళు చూసుకుంటే
సో వీళ్ళందరూ 9, 7 2 కూడా మనకి సర్కిల్‌లో వస్తుంది. గ్రాడ్యుయేట్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనకి ఓకే. బట్ ఇక్కడ 9కి మాత్రమే ఉద్యోగం ఉంది. ఎందుకంటే ఉద్యోగులు అనేవాళ్ళు మనకి రాంబస్‌లోకి రావాలి కదా! సో, రాంబస్, సర్కిల్, రెక్టాంగిల్ 3 కంబైన్ అయిన వాళ్ళకి ఉద్యోగాలనేవి వస్తాయి. అంటే ఈ రీజియన్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు అంటే 9 మందికి మాత్రమే మహిళా గ్రాడ్యుయేట్‌లకి ఉద్యోగాలున్నాయి. 7 మనకి ఉద్యోగాలు లేదు ఎవరికంటే 7కి మహిళలు 7గురు మహిళలే. 7గురు గ్రాడ్యుయేట్‌లే. కాకపోతే వాళ్ళకి ఉద్యోగాలు లేదు. సో, ఈ విధంగా మనం ఐడెంటిఫై చేసుకోవాల్సయితే ఉంటుంది ఇటువంటి క్వెషన్స్ అనేవి. సో, నెక్స్ట్ మళ్ళీ 4 అక్షరాల సమూహాల్లో 3 ఏదో ఒక రీతిలో అంటే ఆడ్ మ్యాన్ ఔట్ అనమాట. 3 ఒక ప్యాటర్న్ ఫాలో అయితే ఇంకొకటి మనకి వేరే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. దాన్ని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ జీ అండ్ హెచ్ మీన్స్ జీ ఈస్ ద సన్ ఆఫ్ హెచ్. ఇది కూడా బ్లడ్ రిలేషన్ ప్రశ్న. మనకి ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి ఒక డయాగ్రామ్ వేసుకొని సో, సాల్వ్ చేసి వాడు అడిగిన దానికైతే ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ సో, ఇంటర్నెట్‌ని బట్టి టైర్ అనేది రాసాడు. ఎలా రాసాడు అన్నది మనం ఐడెంటిఫై చేసి, సో, అదే విధంగా ఆప్షన్స్‌లో ఏదనేది రాసాడో దాన్ని మనం కోడింగ్, డీకోడింగ్ ప్రకారం మనం కనిపెట్టాల్సయితే ఉంటుంది. కోడింగ్, డీకోడింగ్ మీద ఎక్కువ ప్రశ్నలయితే అడుగుతున్నారు. అలాగే నంబర్ సీరీస్ అడిగాడు. 7, 10, 6, 9, 5, 8, 4, 7, 3 ఇచ్చి సో, నెక్స్ట్ ఏమొస్తుంది అన్నది మనం ఐడెంటిఫై అయితే చేయాలి. నంబర్ సీరీస్ లాజిక్స్ అనేవి ఉంటాయి. నంబర్ సీరీస్ రావాలంటే మీకు టేబుల్స్ గాని, స్క్వేర్స్, క్యూబ్స్ గాని, లాజిక్స్ అనేవి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఫాస్ట్‌గా ఎగ్జామ్‌లో అయితే వస్తుంది. మీకు లాజిక్స్, క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇవ్వట్లేదు. జస్ట్ ఒక పేపర్ చూపిస్తున్నాను. అందుకే మనకి ఎక్కువ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. సో, నెక్స్ట్ బ్యాంక్ ఎగ్జామ్స్‌లో ఎక్కువ అడుగుతూ ఉంటాడు. స్టేట్మెంట్స్ అనేవి ఇచ్చి కన్క్లూజన్ ఏది కరెక్ట్ అవుతుంది. ఓకే. సో, ఇలా ఈ విధంగా ఇచ్చినప్పుడు టీ నుండి వైకి చూసుకున్నట్లయితే టీ నుండి వైకి రిలేషన్ మనం సెట్ చేసుకొని సో, టీ నుండి ఎక్కడికి వెళ్తుంది దాన్ని బట్టి ఒక ఈక్వేషన్ సాల్వ్ చేసుకొని టీ వై కన్నా పెద్దదా కాదా అనేది రైటా కాదా? 1 రైటా? 2 రైటా? 3 రైటా? 2 రైటా? 2 తప్పా? ఇలా మనం అయితే చూసుకోవాలి. నెక్స్ట్ ఇచ్చిన 4 సంఖ్యా జతల్లో 3 ఏదో ఒక రీతిలో అంటే మనకి అన్నీ కూడా ఏదో ఒక దాన్ని ఫాలో అవుతూ ఉంటాయి. ఓకే. బట్ ఒకటి మాత్రం మనకి ఆ లాజిక్ అనేది వెరైటీగా ఉంటుంది. 3 ఒక విధంగా లాజిక్ ఉంటే ఒకటి మాత్రం వేరేగా ఉంటుంది. ఆడ్ మ్యాన్ ఔట్ అనేది భిన్నంగా ఉన్నదాన్ని మనం కనిపెట్టాలి. అలాగే డైస్ రిలేటెడ్‌గా ప్రశ్నలైతే ఇచ్చారో, డైస్ రిలేటెడ్ కూడా మన ఛానెల్‌లో చాలా వరకు రీజనింగ్, అర్థమెటిక్ అన్నీ కూడా ఫ్రీ వీడియోస్ అవైలబుల్‌గా ఉంటాయి. ప్లేలిస్ట్‌లోకి వెళ్లి ఒకసారి చూడండి. సో, డైస్ రిలేటెడ్‌గా 4 చుక్కలు గల పలకాన్ని ఎదురుగా ఉన్న పలకం పైన ఎన్ని చుక్కలు ఉంటాయని అయితే క్వెషన్స్ అడుగుతూ ఉంటాడు. డైస్ అనేది ఒక్కొక్కసారి 4 డైస్ ఇస్తాడు. ఒక్కొక్కసారి ఓపెన్ డైస్ ఇస్తాడు. క్లోజ్ డైస్ ఇస్తాడు. ఓకే. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి సో, ఇది కూడా కోడింగ్ రిలేటెడ్‌గా వాడు కొన్ని రూల్స్ ఇస్తాడు. ఆ రూల్స్ ప్రకారం మనం కోడింగ్ అనేది అటాచ్‌మెంట్‌కి సంబంధించి ఏమొస్తుందా అన్నది ఆడ ఇచ్చిన రూల్స్ అన్నీ ఫాలో అయ్యి అటాచ్‌మెంట్‌కి కోడింగ్ మనం రాస్తే ఇందులో ఆప్షన్స్‌లో ఏది కరెక్టో దాన్నైతే ఎంచుకోవాలి. నెక్స్ట్ అరేంజ్‌మెంట్ అనేది ఇస్తాడు. అంటే సిట్టింగ్ అరేంజ్‌మెంట్ ఇస్తూ ఉంటాడు. అందరూ గుండ్రంగా కూర్చొని లేదా చతురస్రాకారంగా కూర్చొని ఓకే. వాళ్ళు ఇలా కూర్చున్నారు. వీడికి ఎదురుగా వాడున్నాడు. వాడికి పక్కన వీడున్నాడు. అది మనం ఒక బొమ్మ వేసుకొని డయాగ్రామ్ అనేది దాన్ని బట్టి వాడు అడిగిన క్వెషన్‌కి మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ విచ్ 2 నంబర్స్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్ అంటే ఇక్కడ ఒక 2 నంబర్‌లు ఇంటర్చేంజ్ చేస్తే ఈక్వేషన్ అనేది సెట్ అవుతుందన్నమాట. ఈక్వేషన్ బ్యాలెన్స్ అవుతుంది. ఆ 2 ఏవి ఇంటర్చేంజ్ చేయాలి? 6, 4 మారిస్తే సరిపోతుందా? మీరు ఒక్కొక్క ఆప్షన్ దగ్గరికి వెళ్లి 6, 4 మార్చి చూసి సరిపోతుందా? లేదు. 3, 4 సరిపోతుందా? లేదు. 9, 4 సరిపోతుందా? అలా ఒక్కొక్కటి వెరిఫై చేసుకొని ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా మీరు దీన్నైతే సాల్వ్ చేయాలి. నెక్స్ట్ బి అంటే ఏ ఈజ్ మల్టిప్లైడ్ బై బి అంటే ఇక్కడ అంటే ఇంటూ, డాలర్ అంటే డివైడెడ్ బై, మనకి స్టార్ అంటే ప్లస్, హాష్ అంటే మైనస్. సో, ఈ విధంగా మనం రాసుకొని ఇక్కడ ఏదైతే ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చాడో దాంట్లో దేనికి సంబంధించిన సింబల్ దాన్ని పెట్టి దాన్ని సాల్వ్ చేసి మనం ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కోడింగ్, డీకోడింగ్ మరొకటి ఇచ్చాడు. ఇది ఈ విధంగా కోడ్ చేస్తే, ఇది ఈ విధంగా కోడ్ చేస్తే, ఇది ఏ విధంగా కోడ్ అవుతుంది. కోడింగ్, డీకోడింగ్ మనకి ఏ అంటే 1, బి అంటే 2 అది వేసుకొని మనం సాల్వ్ చేసి లాజిక్ ఫైండ్ ఔట్ చేయాలి. అలాగే నంబర్ సిరీస్ ఇంకో క్వెషన్ ఇచ్చాడు. నంబర్ సిరీస్ కోడింగ్, డీకోడింగ్ ఎక్కువగా ఇస్తున్నాడు. అలాగే డైరెక్షన్స్ మీద అయితే ఒక క్వెషన్ ఇవ్వడం జరిగింది. డైరెక్షన్స్ ఉంటాయి కదా! మనకి ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇంత దూరం నార్త్‌కి వెళ్ళాడు. అక్కడ నుండి రైట్‌కి తిరిగాడు. అక్కడ నుండి సౌత్‌కి వెళ్ళాడు. నార్త్ ఈస్ట్‌కి వెళ్ళాడు. ఫైనల్‌గా ఆడు ఇటువైపు చూస్తున్నాడు. స్టార్టింగ్ నుండి ఎక్కడి వైపు ఉన్నాడు. ఇలాంటి క్వెషన్ డైరెక్షన్‌లో అడుగుతారు. నెక్స్ట్ 4 నంబర్స్‌లో ఒకటి ఒకేలా ఉంటుంది. ఒకటి మనకి డిఫరెంట్‌గా ఉంటుంది. దాన్ని ఐడెంటిఫై చేయాలి. కన్సిడర్ ద 7 3-digit number is given below. In the 3 digits, every number is placed in the beginning and the resultant numbers are arranged in increasing order. ఓకే. ఇక్కడ నంబర్స్‌ని ఒక ఆర్డర్‌లో చెప్తాడు. సో, ఆ విధంగా మనకి ఇచ్చిన లాజిక్స్ ప్రకారం వాడిచ్చిన రూల్స్ ప్రకారం ఆ నంబర్స్‌ని అరేంజ్ చేసి ఫైనల్‌గా వాడు అడిగిన క్వెషన్‌కి అయితే ఆన్సర్ చేయాలి. మధ్యలో ఏమొస్తుందన్నది.
ఓకే. ఈ సిరీస్‌లో అన్నీ ఒకలా ఉంటే, ఒకటి మాత్రం వేరేగా ఉంటుంది. దాన్ని మనం అయితే ఐడెంటిఫై చేయాల్సయితే ఉంటుంది. నెక్స్ట్ కోడింగ్, డీకోడింగ్ మరొక ప్రశ్న అడిగారు. ఓకే. ఈ ఫిగర్ ఇచ్చి ఇందులో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి అని అయితే అడుగుతున్నారు. సో, ఇందులో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయనేది మనం జాగ్రత్తగా బొమ్మను అబ్జర్వ్ చేసి, సో, మనం ఐడెంటిఫై చేయాలి. 4 రెక్టాంగిల్స్ అయితే ఉన్నాయంట ఇందులో. నెక్స్ట్ డైరెక్షన్ రిలేటెడ్‌గా ఇంకో ప్రశ్న అడిగారు. డైరెక్షన్, బ్లడ్ రిలేషన్, కోడింగ్, డీకోడింగ్ ఎక్కువగా ఈ మూడిటి మీద అడుగుతున్నాడు. నంబర్ సిరీస్ గాని. ఓకే. అలాగే మదర్ ల్యాండ్ అనేది హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద విచ్ దే ఆర్ ఇన్ సేమ్ ఆర్డర్ ఫార్వర్డ్ యాస్ వెల్ బ్యాక్వర్డ్ ఒరిజినల్ సీక్వెన్స్ ఆఫ్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఓకే. సో, ఇక్కడ మదర్ ల్యాండ్ అనే పదం ఏవైతే 2 అక్షరాల మధ్య ఉండే అక్షరాల సంఖ్య ముందుకు మరియు వెనక్కు ఇచ్చిన క్రమంలో ఆంగ్ల అక్షరమాలలో అదే క్రమంలో అవే 2 అక్షరాల మధ్య ఉండే అక్షరాలకు సంబంధించి సమానమై ఎన్ని అక్షరాలు ఉంటాయి? ఇక్కడ చెప్పిన దాన్ని వాడు చెప్పిన లాజిక్ ప్రకారం అరేంజ్ చేసి మనం ఆన్సర్ చేయాలి. ఎక్కువగా చూసుకున్నట్లయితే బ్యాంకింగ్‌లో ఇలాంటి క్వెషన్‌లు అడిగేవాడు. బ్యాంకింగ్ రిలేటెడ్‌గా రీజనింగ్‌లో స్టార్టింగ్‌లో ఇప్పుడు కాదు గానీ కొంతకాలం క్రితం ఇలాంటి క్వెషన్స్ అడిగేవాడు. ఆ విధంగా అయితే ప్రశ్నలైతే అడగడం జరిగింది. సో, మరీ టఫ్ కాదు. అలాగని చెప్పి మరీ డెడ్ ఈజీగా కూడా లేదు రీజనింగ్ అనేది. సో, ఇది ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రీవియస్ పేపర్ అనేది. సో, మీకొక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. రీజనింగ్‌లో ముఖ్యంగా మీరు డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్, కోడింగ్, డీకోడింగ్, సిలాయిజం, నంబర్ సిరీస్, కోడింగ్ ఓకే. ఇటువంటివైతే ఎక్కువగా అడుగుతున్నాడు కాబట్టి ఈ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ అయితే పెట్టండి. బేసిక్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకోండి. మరీ డిఫికల్టీగా మనకైతే ఇవ్వడు కాబట్టి బేసిక్స్ అన్నీ కూడా రీజనింగ్ అన్ని చాప్టర్స్ మీరు నేర్చుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు. సో, ఇది మనకి ప్రాసెస్ సర్వర్‌కి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్‌కి సంబంధించిన ప్రీవియస్ పేపర్ అనేది. నెక్స్ట్ వీడియోలో మనకి ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన పేపర్ దొరికినట్టయితే దాన్ని మీకు ఒకసారి బ్రీఫ్‌గా చెప్తాను. దాన్ని బట్టి మీకు ఐడియా వస్తుంది. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి అని చెప్పి మన ఛానెల్‌లో ఆల్రెడీ అర్థమెటిక్, రీజనింగ్, జీకే చాలా వీడియోస్ ఆల్రెడీ అప్‌లోడ్ చేసినవి ఉంటాయి. ఫ్రీగానే మీరు అక్కడికి వెళ్లి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే మంత్లీ కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 మంత్స్, లాస్ట్ 3 మంత్స్, హూ ఈస్ హూ, 50కి పైగా స్టాటిక్ జీకే అన్ని పీడిఎఫ్స్ కూడా ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్‌లో ఉంటాయి. ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. బై చేసిన ఒక 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత వెబ్‌సైట్ పర్చేస్ లిస్ట్‌లోకి వెళ్లి చెక్ చేయండి. పీడిఎఫ్స్ అయితే అక్కడ మీకు రావడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అందులో కూడా ఫాలో అవ్వండి. ఓకే.